అలానే మిసిఎస్ రావు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందని చెప్పి సంతోషించాలో లేదా బాధపడాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు సమాజం ఉంది. దానికి కారణం ఏంటంటే లేటెస్ట్గా సైంటిస్టులు ఒక అధ్యయనం చేసి తెలిపింది ఏంటంటే మెదడులని తినేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి చెప్తోంది. అధ్యయనం చేసిన తర్వాత అమెరికా యూనివర్సిటీ అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు తేల్చినటువంటి ఫైనల్ రిజల్ట్ ఇది. మానవ మెదడులని తినేస్తుంది అని. ఎందుకంటే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి టూల్స్ చాట్ జీపీటీ ఉంది, ఓపెన్ ఏఐ ఉంది, జెమినీ ఉంది, గ్రోక్ ఉంది. ఇవి ఆల్మోస్ట్ మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు 60% పరిష్కరిస్తున్నాయట వాళ్ళ అధ్యయనంలో తేలింది. దీంతో దాదాపుగా 32% మేధాశక్తి, ఆలోచన శక్తి కుంచుకుపోయింది మానవ మెదడులలో అని చెప్పి సైంటిస్టులు తేల్చారు. ఇది రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం 32% మానవ మెదళ్ళు కుంచుకుపోయాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువగా కుంచుకుపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి సైంటిస్టులు తేల్చినటువంటి అంశం. మరి ఇదన్న తర్వాత టెక్నాలజీ పెరుగుతుంది, సేవారంగం అభివృద్ధి చెందుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి టోటల్ ప్రపంచాన్నే మార్చేయబోతుంది, మనం ఊహించినటువంటి ఒక ప్రపంచాన్ని సృష్టించబోతుంది అనేటువంటి మాటలు విన్న తర్వాత సంతోషించాలా, లేదంటే టోటల్గా మానవ సమాజమే ప్రమాదంలో పడిపోతుందని చెప్పి భావించాలా అనే దాని మీద ఇప్పుడు చర్చించాల్సినటువంటి తరుణం ఏర్పడింది. సైంటిస్టులు బయటపెట్టినటువంటి ఈ అధ్యయనం తర్వాత. సాధారణంగా ఇప్పటికే కంప్యూటర్లు వచ్చిన తర్వాత పేపర్లెస్ వర్క్ ఎక్కువైపోయింది. కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ రూలింగ్, పరిపాలన కూడా పేపర్లెస్ వచ్చేస్తుంది. గతంలో మాదిరిగా టేబుల్స్, తర్వాత కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగాహారాలు ఇవేమి వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అలాగే సరే సేవారంగం వచ్చింది. సేవారంగం వచ్చిన తర్వాత కోడింగ్ వచ్చినటువంటి వాళ్ళకు హై డిమాండ్ ఉండేది. ఇప్పుడు కోడింగ్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా హై డిమాండ్ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కోడింగ్ చేసేస్తుంది. మరి ఇంకా మానవులు ఏం చేయాలంటే ఏమీ చేయవసరం లేదని చెప్తున్నారు ఎలిన్ మస్క్. ఏమి చేయవసరం లేదు, చేయడానికి పనే ఉండదు మానవులకి. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ విధమైనటువంటి మెరాకిల్స్ని సృష్టిస్తుంది అని చెప్తున్నారు. దాని కారణంగా మెదడు కుంచుకుపోతుంది. సాధారణంగా మనం ఎక్సర్సైజ్ చేసామనుకోండి, శరీరం యాక్టివ్గా ఉంటుంది. అలాగే బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఏంటి? రీడింగ్ లేదు ఇప్పుడు అసలు. పట్టుమని గంట పాటు లేదా అరగంట పాటు చదివేటువంటి వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు ఇప్పుడు. యాక్చువల్గా మెదడుకి మేత ఏంటంటే చదవడం, రాయడం. ఇది మెదడుకి సరైనటువంటి మేత. కానీ ఇప్పుడు అవి రెండు లేవు. సరే కంప్యూటర్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ కంప్యూటర్లో క్యాలిక్యులేట్ చేసుకుందాం అంటే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ సమస్య ఏదైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అంటే చాట్ జీపీటీనో, గ్రోక్నో, లేదంటే జెమినీనో, ఓపెన్ ఏఐనో అడిగితే చెప్పేస్తుంది. మన ఈ మధ్య నేను ఒక న్యూస్ చూశాను. యాపిల్స్ కొనడానికి ఒక అతను వెళ్ళి దాన్ని స్కాన్ తీసి వీటిల్లో ఏ యాపిల్ కొనుక్కోవాలి అని చెప్పి అడిగాడంట గ్రోక్ని. అది ఇచ్చే సజెషన్ బట్టి అతను కొన్నాడంట. అంటే ఏ స్థాయికి మనం వెళ్ళిపోతున్నామో చూడండి. అందుకే ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ని నేను చదివి వినిపిస్తాను. అమెరికాలో ఉండేటువంటి ఫేమస్ యూనివర్సిటీ అధ్యయనం చేసింది మన మెదడులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా తినేస్తుంది అని. ఇదిగోండి, ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోయింది. మానవుడు పరిష్కరించలేని అనేక సమస్యలకు ఏఐ సమాధానం ఇస్తుంది. దీంతో ఏఐ టూల్స్ అయిన చాట్ జీపీటీ, గ్రోక్, జెమినీ, ఓపెన్ ఏఐలను ఇంకా వస్తున్నాయి. డీప్ సీక్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. ప్రజలను నిత్యకృత్యాల్లో భాగంగా మార్చుకున్నారు. ఈ క్రమంలో ఓ సంచలన రిపోర్టు తాజాగా బయటకు వచ్చింది. ఏంటి ఆ రిపోర్ట్ అంటే, ప్రముఖ ఏఐ టూల్ చాట్ జీపీటీపై ప్రఖ్యాత విశ్వవిద్యాలయం మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జరిపిన పరిశోధనల్లో
ఇస్తూ పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మానవ మెదడుపై ChatGPT ఎలాంటి ప్రభావం కనబరుస్తుందన్న దానిపై రీసెర్చ్ చేశారు. ChatGPT యూజర్స్ సమస్యలను 60% వేగంగా పరిష్కరిస్తున్నట్లు గుర్తించారు. అయితే వారి మేధాశక్తి, ఆలోచించే శక్తి మాత్రం 32% పడిపోయినట్లు తేల్చారు. మసాసూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు మొత్తం 54 మందిపై పరిశోధనలు జరిపారు. 54 మందిపై EEG బ్రెయిన్ స్కానింగ్ నిర్వహించారు. వీళ్ళంతా 18 నుంచి 39 ఏళ్ల మధ్య వారు. దాదాపుగా 4 నెలలు వీరిపై పరిశోధనలు చేశారు. రీసెర్చ్లో భాగంగా ఆల్ఫా కిరణాలు, బీటా కిరణాలు, న్యూరో వ్యవస్థపై పరిశోధనలు నిర్వహించారు. అయితే ChatGPT వినియోగదారులకు మేధాశక్తి లోపించినట్లు తేలిందని వివరించారు. ఈ టెస్టులన్నీ చేసిన తర్వాత ChatGPT వాడేటువంటి వాళ్ళ మేధాశక్తి తగ్గిందని చెప్పి గమనించారు. ChatGPT వినియోగదారుల న్యూరో వ్యవస్థ, భాషా సామర్థ్యం, వ్యవహరణలో మార్పులు గమనించినట్లు పేర్కొన్నారు. ChatGPT వినియోగంపై అభివృద్ధి చెందుతున్న మెదడు ప్రమాదంలో పడుతుందని ఈ పరిశోధనలను తన జర్నల్లో వివరించిన నటాలియా కోస్మిన్ పేర్కొన్నారు. ఫలితాలు షాకింగ్గా ఉన్నట్లు తెలిపారు. AI మనకు ఉపయోగపడడం కాదని, హరించి వేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు X వేదికగా కీలక విషయాలను వెల్లడించారు. ఇది X వేదికగా బ్రేకింగ్. MIT just completed the first brain scan study of ChatGPT users and the results are terrifying. Turns out AI is not making us more productive. It is making us cognitively bankrupt. Here is what 4 months of data relieved. ఇది మొత్తం డేటా ఇచ్చేసి టెస్ట్లు అన్ని చేశారు. సో ChatGPT లాంటి AI టూల్స్ కారణంగా మనిషి ఆలోచన శక్తిని కోల్పోతున్నాడని, కొత్తగా ఆవిష్కరించే గుణాన్ని కూడా కోల్పోతున్నారని, అన్ని AI చేయడంతో మనిషి మెదడు యాక్టివ్నెస్ తగ్గిపోతుందని, ఓ రకంగా ఇది మనిషి మెదడును తినేస్తుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఇది లేటెస్ట్. దీన్ని చూసిన తర్వాత రాబోయే రోజుల్లో జంబలకడి పంబ సినిమా గుర్తొస్తుంది. జంబలకడి పంబ సినిమాలో ఫైనల్లో ఆకాశంలో అంతా చూస్తుంటారు అనమాట. వాళ్ళకేం అర్థం కాదు, బ్రెయిన్ పనిచేయదు. సో అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి అధ్యయనంలో తేలింది. వాళ్ళు పైగా 18 to 59 years వాళ్ళని తీసుకొని అధ్యయనం చేశారు. వాళ్ళు చేసినటువంటి అధ్యయనాన్ని కనుక గమనిస్తే ఫైనల్ రిజల్ట్కి వస్తే మానవ మెదడుని తినేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రాబోయేటువంటి రోజుల్లో మేధోశక్తి తగ్గుతుంది, క్రియేటివిటీ తగ్గుతుంది, నిస్తేజంగా పడి ఉంటుంది మెదడు, న్యూరో వ్యవస్థ దెబ్బతింటుంది అని చెప్పి తేల్చారు. సో ఇక టెక్నాలజీని మనం ఆహ్వానిద్దామా, లేదంటే దానికి ఏమన్నా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలా అనేది మీరు అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.